माइनॉरिटी का मुसलमान भाइयों का हिस्सा अजहरुद्दीन साहब को हमने मंत्री बनाया। మరి మైనారిటీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇస్తా అంత ఇస్తున్నావు కదా, మళ్ళీ బీసీలు ఇంతమంది ఉంటే వాళ్ళకి ఇస్తా ఎంత ఉంది? दूसरे दूसरे कारपोरेशन चेयरमैन बनाए। మళ్ళీ బీసీలు तीसरे खिलाड़ी को जो हिंदुस्तान को जिताया वर्ल्ड कप में उनको मैं मंत्री बनाया। సీఎం రేవంత్ రెడ్డికి ఎవరైతే ఇన్పుట్స్ ఇచ్చారో వాళ్ళు తప్పించుంటారు బహుశా. मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान। మళ్ళీ హిందువులు ఎందుకు ఓటేయాలి సార్ కాంగ్రెస్ పార్టీకి? వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వేడి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. మరో 4 రోజులు మాత్రమే ప్రచారానికి ఇంకా టైం ఉన్నది కాబట్టి ఆయా పార్టీల ఉద్దండులు అగ్రనాయకులు మొత్తం ప్రచారం దిగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కనుక చూస్తే ఆల్రెడీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా స్వయంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. రోజు రోడ్ షోలు అట్లాగే కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తే బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ ఒకరే అన్నీ తానే చూస్తూ ఉన్నారు. హరీష్ రావు వాళ్ళ నాన్న పితృవేగంతో ఇంటి దగ్గరే ఉంటున్నారు. కేసీఆర్ జూబ్లీ హిల్స్ ప్రచారానికి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు బీజేపీ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నీ తానై ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బైక్ ర్యాలీలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు. అట్లాగే బండి సంజయ్ మొదట్లో నామినేషన్ ప్రక్రియ అప్పుడు బండి సంజయ్తో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. ఇప్పుడు కూడా బండి సంజయ్ ఇవాళ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కిషన్ రెడ్డితో పాటు ప్రచారంలో పాల్గొనబోతున్నారు. జనసేన కూడా బీజేపీకి మద్దతు ఇచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా జూబ్లీ హిల్స్ ప్రచారంలో బీజేపీ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్థాయి వ్యక్తి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి రాకుంటేనే బాగుండేదేమో ఆ పార్టీకని కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక ఉప ఎన్నిక, అందులో అధికార పార్టీ, అందులోనూ బీసీ అభ్యర్థి, ఆయన కొంత వ్యక్తిగతంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొంత ఫేమ్ ఉంది. నవీన్ యాదవ్ అనే అభ్యర్థికి కొంత ఫేమ్ ఉంది, వ్యక్తిగతంగా కూడా కొంత సానుకూలత ఉంది. సరే, ప్రతికూల అంశాలున్నా సానుకూలత ఎక్కువ ఉందనేది మనకు బయట వినిపిస్తున్నమాట. అయితే ఈ ఉప ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటే అయిపోయేది. ఎందుకంటే అది సిట్టింగ్ స్థానం, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాదు. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అకాల మరణంతో వచ్చినటువంటి ఉప ఎన్నిక. దీన్ని సీరియస్గా తీసుకొని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మంత్రులందరూ ఇక్కడే ఉన్నారు, ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉన్నారు, పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా డీసీసీ అధ్యక్షులు అంతా మొత్తం జూబ్లీ హిల్స్ మీదనే కేంద్రీకృతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 7 డివిజన్ల వారిగా రోడ్ షోలకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని రావడం అనేది కొన్ని వర్గాలు చెప్తున్న మాట ఏంటంటే సీఎం స్థాయి వ్యక్తి వచ్చే ఉప ఎన్నిక కాదు అని చెప్తా ఉన్నారు. అయితే ఈ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఆయన ఈ కాంగ్రెస్ పార్టీని కావచ్చు, అధికార ప్రభుత్వాన్ని కావచ్చు కొంత ఇరుకాటను పెట్టే అవకాశం పెడుతున్నాయి ఆయన వ్యాఖ్యలు. నిజానికి ఆయన ప్రచారానికే వచ్చి ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నిజానికి నిన్న షేక్పేట్లో జరిగినటువంటి ర్యాలీలో ఒక రోడ్ షోలో ఆయన మాట్లాడిన మాటలు నిజంగా విస్మయానికి గురిచేశాయి. అది ఒక వర్గానికి అనుకూలంగా, ఒక వర్గం ఓట్ల కోసం ఆయన కామెంట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అదేంటో చూద్దాం ఒకసారి. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారంటే, టీజీపీఎస్సీలో మైనార్టీలకు వాళ్ళ హిస్సా ఎంత ఉంటుందో అంత ఇచ్చినాం. అట్లాగే మైనార్టీ ఆర్టీఐలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది కదా, సమాచార కమిషనర్లో కూడా వాళ్ళ హిస్సా ఎంతో అంత ఉంచినాం. అట్లాగే మంత్రి మండలిలో కూడా వాళ్ళ హిస్సా ఎంత ఉండదో అంత మొన్ననే అజారుద్దీన్ మంత్రి చేసినాం. అట్లాగే మహమ్మద్ సిరాజ్, అట్లాగే నిఖత్ జరీన్, నిజామాబాద్ చెందిన నిఖత్ జరీన్ బాక్సర్, మహమ్మద్ సిరాజ్ క్రికెటర్, వీళ్ళందరికీ వాళ్ళ చదువుతో సంబంధం లేకుండా, నిమిత్తం లేకుండా మైనారిటీ బిడ్డలు కాబట్టి వాళ్ళకు డిఎస్పీ ఉద్యోగాలు ఇచ్చినాం. అట్లాగే భారీ నజరానా ప్రకటించినాం. వాళ్ళ హిస్సా ఎంత ఉందో, మైనారిటీల హిస్సా ఎంత ఉందో అంత వాళ్ళకి చేస్తూ ఉన్నాం. కానీ ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలని మేము ప్రపోజల్ పంపితే గవర్నర్ దగ్గర ఆమోదం తెలపకుండా బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని రేవంత్ రెడ్డి మాట్లాడారు నిన్న. आप लोगों को पता है सिराज इधर हैदराबाद का लड़का है। सिराज वर्ल्ड क्रिकेट कप जिता के शहंशाह बन के हैदराबाद आए तो उन्होंने पढ़ाई नहीं है तो भी पूरा हटा दे के
डीएसपी सिराज बनाया कांग्रेस पार्टी सरकार ने। और दूसरी बात रहा निकत जरीन, निजामाबाद की लड़की, अब आपके बहनजे मेहनत करके वहां पर बॉक्सिंग वर्ल्ड चैंपियन बनकर तेलंगाना आए तो तेलंगाना सरकार 3 करोड़ रुपए नजराना देते हुए तेलंगाना के डीएसपी बना के तेलंगाना के ब्रांड एम्बेसडर बनाया सिराज और निकत जरीन को। यही नहीं, एडिशनल एडवोकेट जनरल इतने सालों से कोई माइनॉरिटी को नहीं दिए, इमरान खान को एडिशनल एडवोकेट जनरल बनाया। पब्लिक सर्विस कमीशन में माइनॉरिटी को हिस्सा दिए, राइट टू इंफॉर्मेशन कमीशन में माइनॉरिटियों को हिस्सा दिए। 11 लोगों को, हमारे भाइयों को दूसरे दूसरे कारपोरेशन चेयरमैन बनाए। और खासकर 4 दिन पहले भारत के खिलाड़ी पूरा दुनिया में देश के नाम जो रोशन किए, अपने भारत के खिलाड़ी कैप्टन मोहम्मद अजहरुद्दीन भाई को मैं मंत्री बनाया। एक खिलाड़ी, 2 खिलाड़ियों को डीएसपी बनाया, तीसरे खिलाड़ी को जो हिंदुस्तान को जिताया वर्ल्ड कप में, उनको मैं मंत्री बनाया। भाई, माइनॉरिटी का मुसलमान भाइयों का हिस्सा अजहरुद्दीन साहब को हमने मंत्री बनाया। फिर किशन रेड्डी साहब को क्या तकलीफ हो रहा, पेट में क्या दर्द हो रहा? किशन रेड्डी साहब ने दरखास्त रखे गवर्नर साहब को, भाई अजहरुद्दीन को मंत्री नहीं बना देना, आप वक्त नहीं देना। అయితే మరి మైనార్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇస్సా అంత ఇస్తున్నావు కదా, మళ్ళీ బీసీలు ఇంతమంది ఉంటే వాళ్ళకి ఇస్సా ఎంత ఉంది? 119 మంది ఎమ్మెల్యేలు బీసీ ఉన్న బీసీల సంఖ్య ఎంత? 21. మరి జనాభాలో వాళ్ళ శాతం ఎంత? 56%. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలి? మంత్రులు ఎంత ఉండాలి? మంత్రులు ఉన్నది ఎంతమంది? అంటే బీసీలకి ఇస్సా అవసరం లేదు, మైనార్టీలకి ఇస్సా ఇవ్వాలి, మైనార్టీల ఓట్లే మాకు ముఖ్యం. సరే, ఇంకేం మాట్లాడినా చూద్దాం. राइट टू इंफॉर्मेशन कमीशन में माइनॉरिटियों को हिस्सा दिए। 11 लोगों को, हमारे भाइयों को दूसरे दूसरे कारपोरेशन चेयरमैन बनाए। కార్పొరేషన్ చైర్మన్లను కూడా వాళ్ళ ఇస్సా ఎంత ఉంటుందో, వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళ అంతమందికి చైర్మన్లు చేసినాం. మన బీసీలు 4 दिन पहले भारत के खिलाड़ी पूरा दुनिया में देश के नाम जो रोशन किए, अपने भारत के खिलाड़ी कैप्टन मोहम्मद अजहरुद्दीन भाई को मैं मंत्री बनाया। एक खिलाड़ी, 2 खिलाड़ियों को डीएसपी बनाया, तीसरे खिलाड़ी को जो हिंदुस्तान को जिताया वर्ल्ड कप में, उनको मैं मंत्री बनाया। హిందుస్థాన్కు మనకు వరల్డ్ కప్ తెచ్చినటువంటి వ్యక్తికి మేము మంత్రిని చేసినా అని చెప్తా ఉన్నారు. నిజానికి అజారుద్దీన్ క్యాప్టెన్సీలో మనకు వరల్డ్ కప్ రాలేదు. అది మనకు డాటా చూసినా కానీ, మొదటి నుంచి ఇప్పుడు డాటా చూసినా కానీ కనిపిస్తుంది. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డికి ఎవరైతే ఇన్పుట్స్ ఇచ్చారో వాళ్ళు తప్పించుంటారు బహుశా. ఎందుకంటే అజారుద్దీన్ నేతృత్వంలో ఇండియాకి ఎప్పుడు వరల్డ్ కప్ రాలేదు. పైగా దక్షిణాఫ్రికాతో 2000 సంవత్సరంలో ఆడినటువంటి ఒక క్రికెట్ ఆటలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు నేరుగా దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అతనే బయటికి సంచలన కామెంట్ చేశారు బహిర్గతంగా. ఆ కామెంట్స్పై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తుంది. సిబిఐ ఎంక్వైరీ చేసి నిజంగానే ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని బీసీసీఐకి రిపోర్ట్ ఇస్తుంది. బీసీసీఐ ఆయనపై నిషేధం విధిస్తుంది 2000 సంవత్సరంలో డిసెంబర్లో. అప్పుడు ఇక జీవితంలో ఆట ఆడొద్దనేది నిషేధం విధిస్తుంది. వేరే దేశంతో మన దేశం ఆడినప్పుడు మన దేశ పరువు ప్రతిష్టలు, మన దేశానికి సంబంధించిన జాతి గౌరవాన్ని నువ్వు పనంగా పెట్టి వేరే దేశానికి ఎట్లా అమ్మినాం అనేది బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్న ప్రశ్నలవి. అట్లాంటి వ్యక్తికి మేము వరల్డ్ కప్ సాధించి దేశానికి మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తిని నేను మంత్రిని చేసిన అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజానికి ఆయన వరల్డ్ కప్ తేలేదు, వరల్డ్ కప్ వరకు కూడా వెళ్ళినట్లు ఎక్కడ రికార్డ్స్లో లేదు. माइनॉरिटी का मुसलमान भाइयों का हिस्सा अजहरुद्दीन साहब को हमने मंत्री बनाया। फिर किशन रेड्डी साहब को क्या तकलीफ हो रहा, पेट में क्या दर्द हो रहा? किशन रेड्डी साहब ने दरखास्त रखे गवर्नर साहब को, भाई अजहरुद्दीन को मंत्री नहीं बना देना, आप वक्त नहीं देना। मैं पूछना चाहता हूं शेखपेट से किशन रेड्डी साहब को, आपके बाप का जागीर जायदाद हम नहीं मांगा। हमने गुजरात नरेंद्र मोदी जी का जमीन जायदाद हम नहीं मांगा। तेलंगाना रियासत में जो हमारे मुसलमान भाइयों का हिस्सा, जो मंत्रिमंडल में उनका हिस्सा मोहम्मद अजहरुद्दीन को
हम मंत्री बनाए। ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. నిజానికి ముస్లిం మైనారిటీలకు మంత్రివర్గంలో హిస్సా ఉండాలి, వాళ్ళ పాత్ర ఉండాలి, వాళ్ళకు భాగస్వామ్యం ఉండాలి కాబట్టి నేను అజారుద్దీన్ మంత్రిని చేసిన అని చెప్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజానికి ముస్లిం మైనారిటీల వెల్ఫేర్ మీద, ముస్లింల మీద వెల్ఫేర్ ఉంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాకుంటే అజారుద్దీన్కి మంత్రి పదవి వచ్చేదా? చెప్పడం కష్టమే. ఇన్ని రోజులు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నేను కూడా పోటీ ఉంటాను అజారుద్దీన్ అన్నప్పుడు, లేదు నువ్వు పోటీ ఉంటే గెలిచే అవకాశం లేవు కాబట్టి నువ్వు పక్కకుంటూ నీకు వేరే పదవి ఇస్తా అని చెప్పడం, ఎవరైతే ప్రజల్లో కొంత పేరున్నటువంటి నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం, పక్కకున్న ఈ అజారుద్దీన్ ఎమ్మెల్సీకి ప్రపోజ్ చేస్తే గవర్నర్ ఆమోదించకపోవడం, ఈ మైనారిటీ ఓట్లు జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓట్లు పెద్ద మొత్తంలో ఉండటం, ఆ ఓట్లే కీలకం కానుండ నేపథ్యంలో అప్పటికప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి ఆయన ఎమ్మెల్సీ కాకుండా, ఎమ్మెల్యే కాకుండా 6 నెలలలోపు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏదైనా ఒకటి చేసి మనం ఎట్లన్నా చేయొచ్చు. కానీ ఇప్పుడైతే మంత్రి పదవి ఇవ్వాల్సిందే, మైనారిటీ ఓట్లు మొత్తం మనకు రావాలనే ఉద్దేశంతో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారే తప్ప నిజంగా ముస్లిం మైనారిటీలకు మంత్రివర్గంలో హిస్సా ఉండాలి అని ఆలోచించి ఉంటే స్టార్టింగ్లోనే ఇచ్చేవాళ్ళు. ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్, ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. కాంగ్రెస్ అంటే ముసల్మాన్, ముసల్మాన్ అంటే కాంగ్రెస్. మళ్ళీ హిందువులు ఎందుకు ఓటేయాలి సార్ కాంగ్రెస్ పార్టీకి? ఓన్లీ ముస్లింలు ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందా, తెలంగాణలో అధికారంలోకి వచ్చిందా? హిందువులు ఎవరు ఓటేయలేదా? హిందువులు అంటే ఎందుకు, ముస్లింలు అంటే అంత ప్రేమ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ జీన్స్లోనే ముసల్మాన్ ఉందా? ఎందుకు ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు? అంటే ఓట్ల కోసం మనం ప్రచారం చేస్తున్న షేక్పేటలో కాబట్టి, షేక్పేటలో ఉన్నది మొత్తం మైనార్టీలు కాబట్టి వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళ ఓట్లు రాబట్టుకోవాలి కాబట్టి పైన క్యాప్ పెట్టుకోవాలి. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్. ఇది పరిస్థితి. నిజంగా బంజారా హిల్స్లో ఒక పెద్దమ్మ గుడి, ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి ఒక పెద్దమ్మ గుడిని రాత్రే కూల్చేసి 3 గంటలకు కూల్చేసి అమ్మవారిని తీసుకొని ఒక వాహనంలో అమ్మవారి విగ్రహాన్ని పడేసి ఎక్కడికో తరలించి ఆడ గుడి ఆనవాళ్ళు లేకుండా చేసి ఒక 100 గజాలు ఏరి మేమేం ఆక్రమించలే. చుట్టుపక్కల ఉన్న బస్తీ ప్రజలు ఏమన్నారంటే మేము ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించట్లేదు, అమ్మవారికి ఒక 100 గజాలు ఇవ్వండి. అమ్మవారి విగ్రహం 80-90 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటుంది, మేము ప్రతి సంవత్సరం బోనాలు చేస్తూ ఉన్నాం, పూజలు చేస్తూ ఉన్నాం అంటే నో అట్లా ఇవ్వడానికి లేదు, అట్లా లేదు, ఇట్లా లేదు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు, వ్యాన్లు, ఫోర్సు, ఆర్మ్డ్ ఫోర్సు అంతా పెట్టిరు. ఇప్పటికి కూడా వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. మళ్ళీ ముసల్మాన్ కబరస్థాన్ కోసం 2 ఎకరాల డిఫెన్స్ భూమిని కట్టబెడుతూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటే కాన్గ్రెస్ అనే అర్థం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అది ఈరోజు నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ద్వారా ప్రజలకు అదే విషయం అర్థమైంది. చూడొచ్చు. आज कांग्रेस की ताकत, तेलंगाना सरकार की ताकत हमारे मुसलमान भाई बहनों, కాంగ్రెస్ కే తాకత్ హమారే గవర్నమెంట్ కే తాకత్ ముసల్మానే. అంటే ముసల్మాన్ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రభుత్వం అధికారంలో ఉన్నదని చెప్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ హిందువులారా, ఈ విషయం నిజమైనప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినప్పుడు మీరు కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ముసల్మాన్ల పార్టీ అయితే మళ్ళీ హిందువుల పార్టీ ఏ పార్టీయో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వీడియోలో మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్, ఎంఐఎం పార్టీ ఇప్పుడు మాతో ఉంది, నవీన్ యాదవ్ మాతో పాటే ఉన్నారు, మీ అభ్యర్థి, మీ ముసల్మాన్ పార్టీ నిలబెట్టినట్టు అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని నా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు కదా. ఎంఐఎం పార్టీ మాతో పాటు ఉందని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వేరే స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఏంటో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఎంఐఎం కుంపటి. అసదుద్దీన్ ఓవైసీ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గ్రహి. అసదుద్దీన్ అక్కడేమో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాడు. ఇక్కడేమో అదే అసదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టాలని అభ్యర్థులను పెడుతున్నారు. నీ 2 కల సిద్ధాంతం ఇక్కడ నడవదు అని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ నేషనల్ మైనార్టీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ప్రతాప్ గ్రహి అంటున్నాడట. और यहाँ आकर के कह रहे हैं डॉक्टर साहब जावेद भाई कि जो कांग्रेस को वोट देगा वो दरी बिछा रहा है, यही कह रहे हैं ना, गाली दे रहे हैं ना। तो मैं आपको एक बात बताता हूं, 11 तारीख को यहाँ वोटिंग है ना, इसी 11 तारीख को जहां से वो आए हैं हैदराबाद तेलंगाना, घर से
1 किलोमीटर की दूरी पर एक विधानसभा है जुबली हिल्स, एक सीट पर 11 तारीख को वहां भी वोटिंग है। वहां से कांग्रेस का कैंडिडेट है नवीन यादव, उसके लिए यही मोहतरम घर घर जाकर के वोट मांग रहे हैं। मतलब तुम वहां कांग्रेस के लिए वोट मांगो तो तुम बहुत बड़े हिकमती और बहुत बड़े सियासती, और बहादुरगंज के लोग कांग्रेस को वोट देते तो फिरौन। भैया ऐसी सियासत तो सीमांचल में नहीं चलेगी। आप दरी बिछाओ हुकूमत की, चूंकि कांग्रेस की हुकूमत है तो आप बहुत बड़े हिकमत वाले आदमी, और बहादुरगंज के प्रोफेसर मुसव्विर आलम साहब, डॉक्टर जावेद साहब, अंजार भाई महागठबंधन की सरकार बनाने के लिए एक एक वोट को एकजुट करें, तो ये दरी बिछाने वाले लोग हो गए। ये गाली नहीं है तो और क्या है। చూస్తారు కదా, అక్కడనేమో ఎంఐఎం అసదుద్దీన్ ఏం చేస్తున్నాడు, అక్కడ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కు అభ్యర్థి నవీన్ యాదవ్ కోటేయమని అభ్యర్థిస్తూ ఉన్నారు, ఓట్లు కోరుతూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడెందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటూ ఎంఐఎం పార్టీ అభ్యర్థులు నిలిపింది అంటూ ఎంఐఎం పార్టీ యొక్క 2 నాలుకల ధోరణి మనకు మైనారిటీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ప్రతాప్ గ్రహి అనే వ్యక్తి కామెంట్ చేశారు. నిజానికి ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బంధాన్ని ఈ 2 వీడియోలో మనం చెప్పవచ్చు. ఇది మొత్తానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏదైతే ముస్లిం కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, మైనార్టీలకు ఇస్సా కావాలి కాబట్టి నేను ఇస్తున్నాను కామెంట్స్ కావచ్చు. ఈ అన్ని కామెంట్స్ మీద మీ స్పందన ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.